హాయ్ అండి, వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్. నిన్న మనం కల్లు కుమార్కి ఉనా కోటిలో కొంత పార్ట్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ చూడండి. ఎక్కడి వరకు వచ్చామంటే, లేఖక్ అనుకుంటూ ఉన్నాడు, బయట ఉన్న వర్షాన్ని చూసినప్పుడు తనకు గుర్తొస్తుంది 3 సంవత్సరాల క్రితం త్రిపురలో ఉన్న ఉనాకోటిలో జరిగిన సాయంత్రం వర్షం ఎలా అయితే పడుతుందో, అప్పుడున్న పరిస్థితులు ఎట్లా అయితే ఉన్నాయో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ గుర్తు చేసుకుంటున్నప్పుడు అప్పుడున్న పరిస్థితిని మొత్తాన్ని ఎందుకు వెళ్ళాడో అక్కడికి, ఆ విషయాలన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలవుతాయి చూడండి. दिसंबर 1999 में ऑन द रोड शीर्षक से 3 खंडों वाले एक टीवी श्रृंखला बनाने के सिलसिले में मैं त्रिपुरा की राजधानी अगरतला गया था. इसके पीछे बुनियादी विचार त्रिपुरा की समूची लंबाई आर पार जाने वाले राष्ट्रीय राजमार्ग 44 से यात्रा करने में और त्रिपुरा की विकास संबंधी गतिविधियों के बारे में जानकारी देने का था. అంటే డిసెంబర్ 1999లో ఆన్ ద రోడ్ అనే పేరుతోటి 3 ఖండం వాలి 3 భాగాలుగా చేసినటువంటి ఒక టీవీ సీరియల్ తయారు చేయడానికి లేఖక్ త్రిపుర యొక్క రాజధాని అయిన అగర్తలాకి వెళ్ళాడండి. అంటే త్రిపుర యొక్క రాజధాని పేరేంటి? అగర్తల. అక్కడికి దేనికోసం వెళ్ళాడు? ఆన్ ద రోడ్ అనే పేరుతోటి 3 భాగాలు ఉన్నటువంటి టీవీ సీరియల్ లేదా డాక్యుమెంటరీ అనుకోండి, అలాంటిది తీయడానికి వెళ్ళాడు. దీనికి తీయడానికి కారణం ఏంటి అంటే, దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, त्रिपुरा समूची लंबाई में आर पार जाने वाले राष्ट्रीय राजमार्ग 44 से यात्रा करने, త్రిపుర మొత్తం అంతా కూడా తిరగగలిగేటటువంటి జాతీయ రహదారి అయినటువంటి 44 దాని మీద యాత్ర చేయడం, అలాగే త్రిపుర యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది ఏంటి అని దాని యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడమే ఈ టీవీ సీరియల్ యొక్క ఆంతర్యం. టీవీ సీరియల్ పేరేంటండి? ఆన్ ద రోడ్. దాంట్లోనే తెలిసిపోతుంది రోడ్ అంటే ఏంటో తెలుసు. ఆన్ ది రోడ్, రోడ్ మీద అన్నమాట. నెక్స్ట్ చూడండి. त्रिपुरा भारत के सबसे छोटे राज्यों में से है. 34% से ज़्यादा की इसकी जनसंख्या वृद्धि दर भी काफी ऊंची है. 3 तरफ से यह बांग्लादेश से गिरा हुआ और शेष भारत के साथ इसका दुर्गम जुड़ाव उत्तर पूर्वी सीमा से सटे मिजोरम और असम के द्वारा बनता है. सोनामुरा, बेलोनिया, सबरूम और कैलाश शहर जैसे त्रिपुरा के ज़्यादातर महत्वपूर्ण शहर बांग्लादेश के साथ इसकी सीमा के करीब है. यहाँ तक कि अगरतला भी सीमा चौकी से महज 2 किलोमीटर पर है. बांग्लादेश से लोगों की आवक यहाँ जबरदस्त है और इसे यहाँ सामाजिक स्वीकृति भी हासिल है. यहाँ की असाधारण जनसंख्या वृद्धि का मुख्य कारण यही है. असम और पश्चिम बंगाल से भी लोगों का प्रवास यहाँ होती है. कुल मिलाकर बाहरी लोगों की भारी आवक ने जनसंख्या संतुलन को स्थानीय आदिवासियों के खिलाफ ला खड़ा किया. यह त्रिपुरा में आदिवासी असंतोष की मुख्य वजह है. त्रिपुरा भारत के सबसे छोटे राज्यों में से एक है. ఎప్పుడైనా చూడండి, మన భారతదేశంలో చిన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు అని చాలా విభజించబడి ఉంటాయి. అయితే ఈ చిన్న చిన్న రాజ్యాల్లో నుంచి ఒకటి త్రిపుర. దీంట్లో 44%, 43% ఇంచుమించుగా, సారీ అండి, 34%, 34% కంటే ఎక్కువ మంది జనసంఖ్య అనేది ఇక్కడ పెరుగుతూ ఉన్నారు. ఈ త్రిపుర రాజధాని ఏంటంటే, త్రిపురకి సంబంధించిన సరిహద్దులు ప్రతి దేశానికి కావచ్చు, లేదా ప్రతి ఒక్క రాజ్యం అంటే స్టేట్, ఏ స్టేట్కైనా కావచ్చు, మనకి సరిహద్దులు అనేవి ఉంటాయి. ఈ సరిహద్దులు ఎలా ఉన్నాయి అని అంటే, 3 భాగాలు మనకి దేంతో నిండిపోయింది? బంగ్లాదేశ్తో నిండిపోయి ఉందండి. అంటే త్రిపుర యొక్క 3 వైపులా బంగ్లాదేశ్ తోటి నిండిపోయి ఉంది. और शेष भारत के साथ इसका दुर्गम जुड़ाव उत्तर पूर्वी सीमा से है. మిగతాది మనకి శేష్ ఉత్తర్ పూర్వీకి చేసా ఈశాన్యం వైపు ఉందంటండి. అంటే మనకి ఈశాన్యం అంటూ ఉంటాం కదా, ఉత్తరము తూర్పు కలిసినటువంటి ప్రాంతము, భారతదేశంతో పాటు ఉన్నటువంటి ప్రాంతమైన మిజోరాము, అస్సాం తోటి మిగిలిన భాగం ఉంది. सोनामुरा, बेलोनिया, सबरूम और कैलाश शहर जैसे त्रिपुरा के ज़्यादातर महत्वपूर्ण शहर बांग्लादेश के साथ इसकी सीमा के करीब है.
ఈ సోనామురా, బేలోనియా, సబరూము, కైలాష్ షహరు ఇవన్నీ కూడా త్రిపుర యొక్క ముఖ్యమైన పట్టణాలు అనుకోవచ్చు మనం. త్రిపురలో ఉండే చాలా గొప్పదైన పట్టణాలు ఇవి. బంగ్లాదేశ్తో పాటుగా దాని యొక్క సరిహద్దుల్లో ఉన్నాయి. మనకి మూడు వైపులా ఉన్నది బంగ్లాదేశే కాబట్టి దాని యొక్క సరిహద్దుల్లోనే ఇవి కూడా ఉన్నాయట. నెక్స్ట్, यहाँ तक कि अगरतला भी सीमा चौकी से महज 2 కిలోమీటర్ की है. ఇక్కడ మన త్రిపుర యొక్క రాజధాని యొక్క సరిహద్దు కూడా చౌకీ నుంచి ఇంచుమించుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తున్నాడు. బంగ్లాదేశ్ से लोगों की अवैध आवक यहाँ जबरदस्त है और इसे यहाँ सामाजिक स्वीकृति भी हासिल है. అయితే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ శాతం ప్రజలు ఇక్కడికి రావడం, అలాగే ఇక్కడ ఉన్న సమాజంలోకి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అది సామాన్యమైన విషయం కాబట్టి అలాంటివి జరుగుతూ ఉంటాయి. యహాకి అసాధారణ జనసంఖ్య వృద్ధిగా ముఖ్య కారణం యహీ హై. ఇక్కడ అంత జనసంఖ్య పెరిగిపోవడానికి త్రిపుర చిన్న రాజ్యమైనప్పటికీ కూడా జనసంఖ్య ఎక్కువగా పెరగడానికి కారణం ఇదొక కారణంగా చెప్తూ ఉంటారు. असम और पश्चिम बंगाल से भी लोगों का प्रवास यहाँ होता ही है. అస్సాంలోను పశ్చిమ బెంగాల్ నుంచి ప్రజలు ఎక్కువగా ప్రవాస్ यहाँ आते हैं, వలసలుగా వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడికి వస్తూ ఉంటారు? త్రిపురకి వస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తూ ఉంటాము, మన ఆంధ్రాలో ఎక్కువగా టీకి ఫేమస్ అనగానే రాజస్థానీ టీ వాళ్ళని మనం చెప్తూ ఉంటాం. మనకు కూడా ఆ టీ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ రాజస్థానీ వాళ్ళ టీ అని చెప్పేసి అని ఎందుకు పేరు పెట్టాము అని అంటే, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత టీ అనే దాన్ని చాలా బాగా టేస్టీగా మనకి ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో మనం వెళ్ళి తాగుతూ ఉంటాం. వాళ్ళు వాళ్ళ యొక్క నివాస ప్రాంతమైనటువంటి దాన్ని వదిలిపెట్టి మన ఆంధ్రాలోకి వచ్చి మన ఆంధ్రాలో తర్వాత వాళ్ళ పిల్లలు అలాగే సెటిల్ అయిపోతూ ఉంటారు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మన వాళ్ళు కూడా అయిపోతూ ఉంటారు. ఆ విధంగా అన్నమాట. సో అదేవిధంగా ఈ అస్సాంలో నుంచి పశ్చిమ బెంగాల్లో నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ నివాసంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారన్నమాట. कुल मिलाकर बाहरी लोगों की भारी आवक ने जनसंख्या संतुलन को स्थानीय आदिवासियों के खिलाफ ला खड़ा किया. అయితే వీళ్ళందరూ బయట నుంచి రావడం వల్ల ఎక్కువగా జనసంఖ్య అనేది పెరిగిపోవడం, దాన్ని కంట్రోల్ చేయడానికి స్థానియంగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటున్నారో, ఎప్పటి నుంచో అయితే ఉంటున్నారో వాళ్ళ మీద కొంచెం ప్రభావం అయితే కనిపిస్తుంది. यह त्रिपुरा में आदिवासी असंतोष की मुख्य वजह ही है. ఇది త్రిపురలో ఉండే ప్రజల సంతోషంగా లేకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే జనసంఖ్య పెరిగిపోతుంది అంటున్నారు, జనసంఖ్య ఉండే విధానం పెరిగిపోతుంది అంటున్నారు, కానీ దాని ఎఫెక్ట్ బయట నుంచి వచ్చేవాళ్ళు అని తెలుసుకోలేకపోతున్నారు అని. నెక్స్ట్ చూడండి, पहले 3 दिनों में मैंने अगरतला और उसके इर्द गिर्द शूटिंग की, जो कभी मंदिरों और महलों के शहर के रूप में जाना जाता था. उज्जयंत महल अगरतला का मुख्य महल है, जिसमें अब वहाँ की राज्य विधानसभा बैठती है. राजाओं से आम जनता को हुए सत्ता हस्तांतरण को यह महल अब नाटकीय रूप में प्रतीकित करता है. इसे भारत के सबसे सफल शासक वंशों में से एक लगातार 183 అనుకోండి, మీకు అలా చెప్తే అర్థం కాదేమో. 183 क्रमिक राजाओं वाले त्रिपुरा के माणिक्य वंश का दुखद अंत ही कहेंगे. పహలే దినం మే, ఫస్ట్ రోజుల్లో మైనే అంటే ఈ వెళ్ళినప్పుడు ముందు 3 రోజుల్లో నేను అగర్తలా ఔర్ ఉస్కే ఇర్ద్ గిర్ది షూటింగ్కి, అంటే ఫస్ట్ వెళ్ళిన 3 రోజులు తాను త్రిపుర యొక్క రాజధాని అయిన అగర్తలాలో అటు ఇటు వాటికి యొక్క ముఖ్యాంశాలు ఏంటి ఇట్లాంటివన్నీ చేస్తూ వెళ్ళాడు. అయితే జో కభీ మందిరం और महलों के शहर के रूप में जाना जाता था, ఎప్పుడైనా సరే గుడులు కానీ మహల్లు కానీ వాటన్నిటినీ కూడా మన పట్టణం యొక్క రూపునిస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఒకటి ప్రత్యేకమైనది ఉంది అని అంటే వెంటనే మనకి ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చార్మినార్ అనగానే మనకి హైదరాబాద్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఆగ్రాలో మనకి వెంటనే గుర్తొచ్చేది తాజ్మహల్. ఇలా ఉంటూ ఉంటాయి. అలాగా ఇక్కడ ఉజ్జయంత్ మహల్ అనేది అగర్తలాకా ముఖ్య మహల్ హై. త్రిపుర యొక్క రాజధాని అయిన అగర్తలాలో ఈ ఉజ్జయంత్ మహల్ అనేది చాలా పేరు ప్రఖ్యాతి చెందిందనమాట. జిస్మే అబ్ వహాకి రాజ్య విధానసభ బైఠతీ హై.
ఇప్పుడు అక్కడ వాళ్ళ రాజ్యం యొక్క విధానసభ జరుపుతూ ఉన్నారు. राजावंश से आम जनता को हुई ये सत्ता हस्तांतरण को यह महल अब नाटकीय रूप में ప్రతీకిత్ కర్తా హై. ఇప్పుడు రాజుల కాలం నుంచి మామూలు ప్రజల యొక్క చేతులు మారిన తర్వాత ఈ మహల్ అనేది నాటకీయంగా అందరికీ కూడా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్యాటకం అనుకోవచ్చు, లేకపోతే అక్కడ షూటింగ్లు చేసుకోవడానికి కానీ ఏదైనా సరే ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటారు. ఇసే భారత్కే సబ్సే సఫల్ శాసక్ వంశమే సే ఏక్. దీన్ని భారతదేశాన్ని చాలా శక్తివంతమైన పరిపాలనతో పరిపాలించినటువంటి వంశంలో ఒకళ్ళైన వాళ్ళు మాణిక్య వంశం వాళ్ళు. ఈ మాణిక్య వంశం వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఎక్కువగా వాళ్ళే ఉపయోగించడం జరిగింది. లగాతార్ ఇంచుమించుగా 183 మంది క్రమిక్ రాజవం వరుస రాజులు, మళ్ళీ మధ్యలో ఎవరు కూడా 183 మంది కూడా వేరువేరుగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, వరుస రాజులు త్రిపురకి సంబంధించిన మాణిక్య వంశానికి సంబంధించిన వాళ్ళే దీన్ని ఈ ఉజ్జయంత్ మహల్ని చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ వంశం అయిపోయిన తర్వాత ఇది చాలా దుఃఖపడే విషయం ఏంటంటే ఆ తర్వాత ఇంకెవరూ కూడా దీన్ని అంతగా చూసుకోలేదనే చెప్పొచ్చు. त्रिपुरा में लगातार बाहरी लोगों के आने से कुछ समस्याएं तो पैदा हुई. త్రిపురలోకి బయట నుంచి ప్రజలు రావడం వల్ల కొన్ని సమస్యలు అయితే వచ్చినాయి. लेकिन इसके चलते यह राज्य बहुधार्मिक समाज का उदाहरण भी बन गया. కానీ ఇంకొక విషయం ఏంటంటే బయట నుండి ప్రజలు ఇక్కడికి రావడం వల్ల ఈ త్రిపుర అనేది బహుధార్మిక్ సమాజ్, చాలా ధర్మాలు కలిగినటువంటి సమాజంగా కూడా ఉదాహరణగా చెప్పబడుతుంది. त्रिपुरा में 19 अनुसूचित जनजातियों और विश्व के 4 बड़े धर्मों का प्रतिनिधित्व मौजूद है. త్రిపురలో 19 మనకి ఇంకా సూచించలేనటువంటిది ట్రైబల్స్, షెడ్యూల్ తెగలు, జాతులు ఇట్లాంటివి అంటూ ఉంటారు కదండి, అలాగా 19 తెగల వాళ్ళు ఉన్నారట. అలాగే ప్రపంచంలోనే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ధర్మాలు, పెద్ద ధర్మాలు కూడా ఇక్కడ ఉన్నాయి. హిందూ ధర్మమే కావచ్చు, ముస్లిం ధర్మమే కావచ్చు, క్రిస్టియన్ ధర్మమే కావచ్చు, సిక్కు, జైన్లు ఏదైనా కానీ ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన 5 ధర్మాల ప్రజలు కూడా ఇక్కడ ఉంటున్నారు అంటున్నాడు. అగర్తలా కే బాహరీ హిస్సే పైచార్తల్ మే मैंने एक సుందర్ బౌద్ధ మందిర్ దేకా. అగర్తలాలో అంటే త్రిపుర యొక్క రాజధాని అగర్తల బయట కొంచెం పైచార్తల్లో నేను ఒక అందమైన బౌద్ధ మందిరాన్ని నేను చూశాను అంటున్నాడు. पूछने पर मुझे बताया गया कि त्रिपुरा के 19 कबीलों में से 2 यानी చకం और ముగ్ మహాయాని బౌద్ధే. ఈ కబీలే అంటే తెగల వాళ్ళు. అక్కడున్న వాళ్ళని అడిగితే చెప్పారట ఏమని, త్రిపురకి సంబంధించిన 19 తెగల వాళ్ళల్లో 2 ఎవరు వాళ్ళు, చకమా ముగ్. ఈ చకమా ముగ్ అనే వాళ్ళు మహాయాని బౌద్ధ హై, వీళ్ళు బౌద్ధులకి సంబంధించిన వాళ్ళు, బౌద్ధుల్లో తెగలన్నమాట వీళ్ళు. ఏ కబీలే त्रिपुरा में बर्मा या म्यांमार से చటగావ్ కే రాస్తే ఆయతే. ఈ తెగల వాళ్ళు త్రిపురలో ఉన్నటువంటి బర్మాలోను లేదా మయన్మార్లోని చటగావ్ అనే దారిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎవరు, చకమా ముగ్ అని చెప్పేసి అనే తెగల వాళ్ళు. వీళ్ళు బౌద్ధులకి సంబంధించిన వాళ్ళు. ఈ బౌద్ధులకి సంబంధించిన వాళ్ళు త్రిపురలో ఎలా వచ్చారు అని అంటే బర్మాలో నుంచి, త్రిపురలో ఉన్న బర్మాలో నుంచి లేదా మయన్మార్లో ఉన్న చటగావ్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. दरअसल इस मंदिर की मुख्य बुद्ध प्रतिमा भी 1930 के दशक में रंगून से ला गई थी. ఈ బౌద్ధ మందిరంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి బుద్ధుడి యొక్క విగ్రహం కూడా 1930లో రంగూన్ నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారంట ఇక్కడ. అదే అక్కడి వాళ్ళు ఈయనకి చెప్పారు. अगरतला में शूटिंग के बाद हमने राष्ट्रीय राजमार्ग 44 पकड़ा और टिलियामुरा कस्बे में पहुंचे. ఇక్కడ जो दरअसल कुछ ज़्यादा बड़ा हो गया गांव ही है. అయితే ఈ అగర్తలాలో షూటింగ్ అయిపోయిన తర్వాత, త్రిపుర యొక్క రాజధాని అగర్తలాలో షూటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి, లేఖక్ వాళ్ళకి సంబంధించిన కెమెరా షూటింగ్ డివిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రాష్ట్రీయ రాజమార్గం, మళ్ళీ జాతీయ రహదారి అయినటువంటి 44ని పట్టుకున్నారు. దాని మీద మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. టీలియామురా కస్బేమే, కస్బే అంటే ఇటు గ్రామము కాదండి, అటు పట్టణము కాదు, రెండిటి మధ్యలో ఉన్నటువంటి దానికి వెళ్ళారు.
దాని పేరు టీలియామురా అనే పట్టణానికి వెళ్ళారు. ఇది కుచ్ జ్యాదా బడా హో గయా గావ్ హీ హై, కొంచెం పెద్దగా ఉన్నటువంటి గ్రామమే. యహా మేరీ ములాఖాత్, ఇక్కడ నేను ఎవరిని కలిశాను, ఎవరిని కలిశారు, మేరీ అంటే ఇక్కడ లేఖక్ కలిసింది ఎవరిని అంటే హేమంత్ కుమార్ జమాతియా. ఈ హేమంత్ కుమార్ జమాతియా అని కలిశారు. యహాకే ఏక్ ప్రసిద్ధ లోకగాయక్ హై, ఈయన ఎక్కడ ప్రసిద్ధ లోకగాయకు, టీలియామురాలో ప్రసిద్ధ చెందినటువంటి గాయకుడు ఈయన. और जो 1996 में సంగీత్ నాటక్ అకాదమీ ద్వారా పురస్కృత్ भी हो चुकी है. ఈయన 1996లో సంగీత నాటకానికి అకాడమీ ద్వారా కూడా ఈయన గౌరవించబడ్డాడు. అంటే 1996లో సంగీత నాటక్ అకాడమీ ఈయన్ని గౌరవించిందట. హేమంత్ కోక్ బారోక్ బోలీ మే గాతే హై. కోక్ బారోక్ అనేది యాస పేరు. బోలీ అంటే మనం మాట్లాడేటటువంటి యాసని బోలీ అంటారు, లేదా మనం మాట్లాడేటటువంటి భాషని బోలీ అంటారు. సో అలాగా ఇక్కడ కోక్ బారోక్ అనే యాసలో ఈయన మాట్లాడడం అంటే పాటలు పాడడం జరిగిందనమాట. జో త్రిపురాకి కబిలాయి బోలియామ్మే సే ఏక్ హై. ఇది కబిలాయి బోలియామ్మే సే ఏక్ హై అంటే త్రిపురలో ఉన్నటువంటి తెగలు ఉన్నారు కదండి, ఈ తెగలు మాట్లాడేటటువంటి భాషలో లేకపోతే యాసలో ఒకటి ఈ కోక్ బారోక్ అనేది. దాంట్లో ఈయన హేమంత్ కుమార్ జమాతియా అనే ఆయన పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. జవానీకే దినోమే, కానీ ఆయన వయసులో ఉన్నప్పుడు వే పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్కే కార్యకర్తాతే. ఆయన వయసులో ఉన్న రోజుల్లో ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి కార్యకర్తగా పనిచేశాడు. కానీ తర్వాత జబ్ ఉన్సే మేరీ ములాఖాత్ హుయి, లేఖక్ అతన్ని కలిసినప్పుడు తవ్వే హథియార్ బంద్ సంఘర్షక రాస్తా చోడ్చుకేతే. ఈ ఏమైతే పీపుల్స్ అంటే మీకు తెలుసు కదండి, నక్సలైట్స్ ఏరియాస్ అట్లాంటి దాంట్లో కార్యకర్తగా వర్క్ చేశాడు ఆయన. ఎప్పుడైతే అది కూడా వయసులో ఉన్నప్పుడు చేశానని చెప్పాడు. లేఖక్ కలిసే సమయానికి ఆ దారిని వదిలిపెట్టేసి చునావ్ లడనేకే బాద్ ఎలక్షన్స్లో పోటీ చేసి జిల్లా పరిషత్కే సదస్య బన్ గయే హై. జిల్లా పరిషత్తులో ఒక సభ్యుడిగా చేరాడట. జిల్లా పరిషత్ నే హమారే షూటింగ్ యూనిట్ కే లియే ఏక్ బోస్ కా ఆయోజన్ కియా. ఎప్పుడైతే లేఖక్ హేమంత్ కుమార్ని కలిశాడో తన గురించి అన్నీ తెలుసుకుంటూ ఉండగా జిల్లా పరిషత్ వాళ్ళందరూ కూడా షూటింగ్ యూనిట్ మొత్తానికి కూడా ఒక విందుని ఏర్పాటు చేశారు, భోజనం అనే విందు. यह एक सीधा साधा खाना था जिसे सम्मान और लगाव के साथ परोसा गया था. పెద్దగా ఉండే భోజనం ఏమీ కాదు, సాదా సీదాగా ఉందట. కానీ వాళ్ళు వడ్డించిన విధానం మాత్రం చాలా గౌరవంతో శ్రద్ధతో చేసినటువంటి విధానంలో ఉందట. సో అక్కడికి మనకి హేమంత్ కుమార్ జమాతియా గురించి తెలిసిన తర్వాత చూడండి ఏమైందో. భారత్కి ముఖ్య ధారామే मुहजोर और दिखावेबाज संस्कृति ने अभी त्रिपुरा के जनजीवन को नष्ट नहीं किया है. భారత్కి ముఖ్య ధారమే, భారతదేశంలో మనం చూస్తూ ఉంటే వచ్చినటువంటి ముహజోర్ और దిఖావేబాజీ సంస్కృతి ఎలా అంటే బిగ్గరగా ఉండేటటువంటి, చాలా గొప్పగా ఉండేటటువంటివి, ఎప్పుడు కూడా ఏదో ఒక విధానాలు చూసేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనేవి త్రిపురలో ఉండే వాళ్ళ యొక్క జీవితాల్లో నష్టాన్ని ఎక్కడా చేయలేదు. ఎందుకు అనంటే ఆ మాట అన్నాడు, बोस के बाद मैंने हेमंत कुमार जमातिया से एक गीत सुनाने का अनुरोध किया. ఎందుకన్నాడంటే ఆ మాట మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ అలా తెలియలేదన్నమాట, ఆ వ్యత్యాసం అనేది ఎక్కడ తెలియలేదట. అందుకోసమని లేఖక్ ఆ విషయాన్ని చెప్పాడు. బోస్కే బాద్, భోజనం అయిపోయిన తర్వాత मैंने हेमंत कुमार जमातिया से एक गीत सुनाने का अनुरोध किया और उन्होंने अपनी धरती पर बहती शक्तिशाली नदियों, ताजगी भरी हवाओं और शांति का एक गीत गाया. భోజనం అయిపోయిన తర్వాత లేఖక్ హేమంత్ కుమార్ జమాతియాని ఒక పాట పాడమని అడిగాడట. అనురోధ్ కియా, పూచనా అనమాట, అంటే తన్ని అడిగాడు. అనురోధ్ కర్ణ అనేది మొహావరే, ఇది లెసన్ అయిపోయిన తర్వాత ఒకసారి చెప్తానండి. ఇది ఉన్హోనే అప్ని ధర్తీ పర్, ఆయన ఆ పాట పాడడానికి ఈ భూమి మీద ప్రవహిస్తున్నటువంటి శక్తిశాలి అనేటువంటి నదుల్ని తీసుకొని, అలాగే ఎప్పుడు కూడా స్వచ్ఛంగా నిండిపోయి ఉండేటటువంటి గాలిని తీసుకొని, శాంతి అనే దాన్ని తీసుకొని పాట పాడాడంటండి. నదులు ఎంత శక్తివంతమైనవి,
ఎంత స్వచ్ఛంగా ఉండే గాలి ఉంటుంది, ఎంత శాంతి ఉంటుంది, వీటన్నిటి మీద పాట పాడాడు. త్రిపుర మే సంగీత్ కి జడే కాఫీ గహరీ ప్రతీత్ హోతీ హై. అయితే త్రిపురలో మనం చూస్తుంటే సంగీతం యొక్క వేళ్ళు చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. गैर तलब की बॉलीवुड के सबसे मौलिक संगीतकारों में एक ఎస్డి బర్మన్ త్రిపుర సే హీ ఆయే తే. గమనించాల్సిన విషయం ఏంటంటే బాలీవుడ్కి సంబంధించిన చాలా మంచి ఎంతోమంది గాయకులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకడైనటువంటి ఎస్డి బర్మన్ త్రిపురల నుంచే వచ్చాడు. దరఅసల్ వే త్రిపుర కే రాజ పరివార్ కే ఉత్తరాధికారి మే సే ఏక్ తే. ఈ ఎస్డి బర్మన్ త్రిపురకి సంబంధించిన రాస కుటుంబీకులు, వారసులు అంటారు కదండి, ఈ వారసుల్లో ఒకళ్ళు అని చెప్తున్నారు. नेक्स्ट చూడండి. टीलियामूर शहर के वार्ड नंबर 3 में मेरी मुलाकात एक और गायक मंजू ऋषिदास से हुई. టీలియామూర్ పట్టణంలోనే మనకి వార్డ్ నెంబర్ 3లో లేఖకు ఎవరిని కలిసారండి? అక్కడ గాయక్ అని పడిందండి, గాయికా పడాల్సింది, తప్పు పడింది అక్కడ, మిస్టేక్. ఎందుకు అంటే చూడండి, పోను పోను మీకే తెలిసింది ఎందుకు నేను అన్నాను. మంజు రిషిదాస్. రిషిదాస్ మోచియోంకే ఏక సముదాయకా నామ్ హై. మోచి అంటే చెప్పులు కుట్టేవాడండి. ఇక్కడ మోచియోంకే ఏక సముదాయ అంటే రిషిదాస్ అని ఎవరినంటారంటే చెప్పులు కుట్టే వాళ్ళ యొక్క సంఘం పేరు రిషిదాస్. लेकिन जूते बनाना के अलावा इस समुदाय के कुछ लोगों की विशेषज्ञता ताप वाले वाद्यों और तबला डोल के निर्माण और उनकी मरम्मत के काम में भी है. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కేవలం చెప్పులు కుట్టడం మాత్రమే కాకుండా మనకి వాద్య యంత్రాలైనటువంటి తబలా, డోలు వాటిని తయారు చేయడం, వాటిని మరమ్మత్తు చేయడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మంజు రిషిదాస్ ఆకర్షక్ మహిళాతి. నేను అందుకేనేనండి పైన గాయిక అని మార్చుకోమన్నాను. ఎందుకంటే మంజు రిషిదాస్ అనే ఆవిడ అమ్మాయి. और रेडियो कलाकार होने के अलावा नगर पंचायत में अपने वार्ड का प्रतिनिधित्व भी करती थी. ఆవిడ రేడియోలో పనిచేస్తూ దానితో పాటు వాళ్ళ నగర పంచాయతీలో వార్డు మెంబర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. వే నిరక్షర్తి, తనకి ఎలాంటి చదువు లేదు. लेकिन अपने वार्ड की सबसे बड़ी आवश्यकता यानी स्वच्छ पेयजल के बारे में उन्हें पूरी जानकारी थी. అయితే తన వార్డులో అత్యంత అవసరమైనటువంటి తాగే నీటి మీద తనకి పూర్తి నమ్మకం ఉంది, పూర్తి వివరణ కూడా ఉంది. नगर पंचायती को वह अपने वार्ड में नल का पानी पहुंचाने और इसकी मुख्य गलियों में ईंटें बिछाने के लिए राजी कर चुकी थी. అయితే తన వార్డులో మంచినీళ్లు రావడానికి, అలాగే ముఖ్య గలియోమ్మే ఏవైతే ముఖ్యమైన దారులైతే ఉన్నాయో వాటిలో చక్కగా రోడ్లు అవన్నీ వేయించుకోవడానికి, లేదా ఆ నీరు వచ్చే ప్రదేశాల్లో నీట్గా కట్టించుకోవడానికి పంచాయతీతోటి రాజీ చేసుకుందనమాట. हमारे लिए उन्होंने 2 गीत गाए और इसमें उनके पति ने शामिल भी की. అయితే ఆ తర్వాత లేఖక్ కోసం ఆవిడ 2 పాటలు పాడిందట. ఆ పాటల్లో వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మై ఉస్ సమయ్ ఉస్కే గానేకి షూటింగ్ బీ కర్ రహా థా. ఆ టైంలో తను పాడే పాటల్ని షూట్ చేస్తూ ఉన్నాడట. గానేకే బాద్ వే తురంత్ ఏక్ గృహిణికి భూమికా మే ఆ గయి. పాటలు పాడిన తర్వాత ఆవిడ వెంటనే ఒక గృహిణిలాగా మారిపోయిందట. ఔర్ బగైర్ కిసీ హిచక్ కే హమారే లియే చాయ్ బనాకర్ లే. ఎట్లాంటి సందేహం లేకుండా, ఎటువంటి విధానం లేకుండా వెంటనే టీని తయారు చేసుకొని వచ్చింది. मैं इस बात को लेकर आश्वस्त हूँ कि किसी उत्तर भारतीय गांव में ऐसा होना संभव नहीं है, क्योंकि स्वच्छता के नाम पर हम एक नए किस्म की अछूत प्रथा वहाँ अब भी चलने में है. అయితే ఇక్కడ లేఖక్ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఆవిడ ఒక గాయకురాలిగా పరిచయమైంది. ఈ గాయకురాలు తర్వాత ఆవిడ రేడియో కళాకారిణి అని చెప్పింది. ఆ తర్వాత నగర పంచాయతీలో వర్క్ చేస్తున్నానంది. అది అయిపోయిన తర్వాత వెంటనే ఒక గృహిణిలా మారి చెప్తుంది. అయితే ఈయన ఏమనుకుంటున్నాడంటే మన భారతదేశంలో ఇట్లా ఉత్తర భారతీయ గ్రామాల్లో ఇలా అవ్వడం జరగదు. ఎందుకు అనంటే స్వచ్ఛతాకే నాంసే, పరిశుభ్రం అని చెప్పేసని ఇలాంటి పేరుతోటి నయే కిస్మికి అచూత్ ప్రతా వహా అబ్బీ చలనమే హై.
ఇంకా అంటరానితనం అనేది ఇప్పటికీ కూడా అక్కడ జరుగుతూనే ఉంది కాబట్టి ఇలాంటిది ఉండదు అని. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పెడతానండి. కాకపోతే మీకు ఇది అర్థమవుతుందా లేదా అనేది కొంచెం కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. నెక్స్ట్ నేను కంటిన్యూస్ పార్ట్ పెడతాను. అయితే నేను చెప్పే వాటిల్లో ఏమైనా తప్పులున్నా సరే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. లేదా మీకు అర్థమవుతుందంటే ఎక్స్ప్లెనేషన్ బాగుందని కానీ లేకపోతే బాగాలేదని కానీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒకసారి కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి నేను ఏమైనా తప్పులున్నా సరి చేసుకుంటాను.